వాళ్ళిద్దరి చూపులు కలిశాయి, ప్రేమించుకున్నారు. 6 ఏళ్లుగా సహజీవనం చేశారు. పెళ్లి చేసుకుంటారని చెప్పిన ప్రియుడు చివరకు ప్లేట్ ఫిరాయించాడు. దీంతో దిక్కుతోచని ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన ఓ యువతి తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన గంగిరెడ్డి వెంకటలక్ష్మీదేవుల కొడుకు చంద్రకాంత్ రెడ్డిని ప్రేమించింది. చంద్రకాంత్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులకు తెలియకుండానే 6 ఏళ్లుగా తనతో సహజీవనం సాగించాడని ప్రియురాలు అంటోంది. ప్రియుడు చంద్రకాంత్ రెడ్డి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకుని అతన్ని నిలదీసింది. పెళ్లికి నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత నెల రోజుల పాటు గడువు విధించి పెళ్లి విషయంపై క్లారిటీకి రావాలని కోరారు. అయినా సరే ప్రియుడి నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి నిలదీసింది. చంద్రకాంత్ రెడ్డి ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నాడని బాధితురాలంటోంది. పెళ్లి జరిపించి తగిన న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.